హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే దసరా కానుక ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు శుభవార్త వస్తుందా అనేది చూద్దాము. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దసరా కానుకకు సంబంధించిన చర్చ ప్రస్తుతం విస్తృతంగా నడుస్తోంది. అక్టోబర్ 18వ తేదీన జరగనున్నటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ విషయమై ఒక ముఖ్యమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా అందుతోంది. పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ బకాయిల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 33.67% డీఎన్ఎస్ అలవెన్స్, డీఏ, డీఎన్ఎస్ రిలీఫ్, డీఆర్ అందుతోంది. అయితే గతంలో రావాల్సిన పలు డీఏ, డీఆర్ బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటి ధరలు వీటి వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ జనవరి 2024కు సంబంధించి 3.64%, జూలై 2024కి సంబంధించి 2.73%, జనవరి 2025కు సంబంధించి 1.82%, జూలై 2025కు సంబంధించి 2.73%, మొత్తం మీద 10.92% డీఏ, డీఆర్ బకాయిలు క్యాష్ రూపంలో అయితే ఇవ్వాల్సి ఉంది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్‌లకైతే. ఈ కేబినెట్ సమావేశంలో ఈ బకాయిల విడుదలకు సంబంధించి సానుకూల నిర్ణయం వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తూ ఉన్నాయి. పెన్షనర్లకు సంబంధించిన డీఆర్ అరియర్స్ కూడా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇస్తుందని అంచనా అయితే వేస్తున్నారు. హౌసింగ్ లోన్ డిడక్షన్ ద్వారా ఐటీ ఫైల్ చేసినందుకు 2 ఇంక్రిమెంట్‌ల నిలుపుదల, ఒక హెచ్చరిక జారీ. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంచలన వార్త ఐటీ ఫైలింగ్ చేసే వారికి ఒక ముఖ్యమైన హెచ్చరికగా మారింది. అదేంటంటే ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు పొందేందుకు హౌసింగ్ లోన్ పొందినట్లుగా నకిలీ బ్యాంక్ లోన్ ఈఎంఐ సర్టిఫికేట్‌ను ఐటీ రిటర్న్స్‌లో సమర్పించిన 22 మంది వైద్య కార్యాలయ ఉద్యోగులకు 2 ఇంక్రిమెంట్‌లు నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ ఫైలింగ్ చేసేవారు, ఐటీ రిటర్న్స్‌లను సమర్పించేవారు తమ వివరాలను అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా సమర్పించాలని ఈ ఘటన గుర్తు చేస్తోంది. కారుణ్య నియామకాలు, పీఎఫ్ సమస్యలపై వినతి. రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ డిప్యూటీ సెక్రటరీని కలిసి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాల విభజన తర్వాత కొన్ని మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పీఎఫ్ సొమ్ము ఖాతాల్లో జమ కాని విషయంపై కూడా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. కారుణ్య నియామకాల ఫైల్ ప్రాసెస్ అవుతుందని, పీఎఫ్ సమస్యలపై కమిషనర్ కార్యాలయం నుంచి సమాచారం తెప్పించుకుంటామని డిప్యూటీ సెక్రటరీ తెలియజేశారు. ఈహెచ్ఎస్ మల్టిపుల్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి. ఉద్యోగులకు సంబంధించి ఈహెచ్ఎస్ పోర్టల్‌లో మల్టిపుల్ ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ అయింది. దీని ద్వారా ఉద్యోగులు తమ వ్యక్తిగత వివరాలు, అడ్రస్ వివరాలు, ఐడెంటిఫికేషన్ వివరాలు, అలాగే పోస్టింగ్ వివరాలు, బెనిఫిషియరీ వివరాలు, డీఓ కోడ్, మొబైల్ నంబర్ వంటి అన్ని వివరాలను తమ వ్యక్తిగత లాగిన్‌లో అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇది ఉద్యోగులకు చాలా సౌలభ్యాన్ని అందిస్తుందని అయితే భావిస్తూ ఉన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి వస్తున్న ఇతర సమస్యలు, వినతులు ఈ విధంగా ఉన్నాయి. కామెంట్ సెక్షన్‌లో ఉద్యోగులు మరియు పెన్షనర్లు పలు అంశాలపై తమ సమస్యలను, వినతులను తెలియజేశారు. అవేంటో క్లుప్తంగా తెలుసుకుందాము. ముందుగా పెన్షనర్ల ప్రయోజనాల గురించి. 58 ఏళ్ళు వయసులో రిటైర్ అయిన పెన్షనర్లకు సంబంధించిన ప్రయోజనాల గురించి తెలియజేయాలని అయితే కోరుతున్నారు. డీఏ డీఆర్ అరియర్స్. పెన్షనర్లకు సంబంధించి డీఆర్ అరియర్స్ ఎప్పుడు విడుదలవుతాయో స్పష్టత కోరుతున్నారు. లీవ్ ఎన్కాష్‌మెంట్ క్లోజర్స్. సరెండర్ లీవ్, ఏపీజీఎల్ఐ క్లోజర్స్, జీపీఎఫ్ క్లోజర్స్ వంటి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. చాలా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక డిగ్రీ కళాశాల అధ్యాపకుల బదిలీలు. టీచర్లు, ఇతర ఉద్యోగులకు బదిలీలు పెరిగాయి కానీ, డిగ్రీ కళాశాల అధ్యాపకుల బదిలీలు ఇంకా జరగలేదని, వాటిని త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. జెడ్పీపీఎఫ్ లోన్లు. చిత్తూరు జిల్లాకు సంబంధించి జెడ్పీపీఎఫ్ లోన్లు గురించి అడుగుతున్నారు. కొత్తగా అప్లై చేసిన వారికి త్వరలో లోన్లు మంజూరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రాట్యుటీ, ఈఎల్స్. పెన్షనర్లకు సంబంధించిన గ్రాట్యుటీ,
ఈఎల్స్ బకాయిలు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్థితిలో ఉన్నాయి అని వాటిని త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు. సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో పెన్షన్ సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలోని కొంతమందికి పెన్షన్ క్రెడిట్ కాలేదని, దీనిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సీఎంకు వినతి. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, సరెండర్ లీవ్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, డీఏ అరియర్స్ వంటి అన్ని బకాయిలను త్వరగా విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి అరియర్స్ 6 వాయిదాలలో చెల్లించబడతాయని ప్రభుత్వం ప్రకటించిన ఆ తేదీల వివరాలు తెలియజేయాలని అయితే కోరుతూ ఉన్నారు. వైద్య రియంబర్స్మెంట్. గతంలో విడుదల చేసిన వీడియోలలో మెడికల్ రియంబర్స్మెంట్ స్టేటస్ చెక్ చేసుకునే దానికి ఎలా అనేది తెలియజేశాము. అక్కడ చూడొచ్చు. ఇక మొత్తం మీద ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆశలను నెరవేరుస్తూ ఈ దసరా కానుక ఈ దసరాకు ఒక శుభవార్తను అందిస్తుందా లేదా అనేది అక్టోబర్ 18వ తేదీన జరగనున్న క్యాబినెట్ సమావేశం తర్వాత స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్.